అందరికీ నమస్కారం అండి. మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 పైగా కథలు పబ్లిష్ అయినాయి. ఆ కథలను ఒక్కటొక్కటిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను. మొదటగా కథాంజలి అనేటువంటి ఈ కథా సంపుటి, దీనిలోని కథలు ఒకటొక్కటిగా పరిచయం చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోయే కథ పరిష్కారం. పరిష్కారం అనేటువంటి కథ మీకు పరిచయం చేస్తున్నాను. ఇక్కడ జనరల్గా నేను చెప్తున్నది ఒక డైలాగ్తోనే స్టోరీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈ స్టోరీ కూడా ఒక డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. హర్ష కల్పనను పెళ్లి చేసుకోవట్లేదంట కదా అని చెప్పి ఒక డైలాగ్ అనమాట. ఆ డైలాగ్తో కథ స్టార్ట్ అవుతుంది. అదొక పెద్ద ఇష్యూ లాగా, అదొక పెద్ద సెన్సేషనల్ న్యూస్ లాగా కాలేజీ క్యాంపస్లో, కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులందరూ కూడా ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. ఒకరు జనరల్గా రూమర్స్ కానివ్వండి, న్యూస్ కానివ్వండి, ఒకరు చెప్పుకోగానే అది ఇంకొకరికి వ్యాపిస్తూ ఉంటుంది. అలా ఒకరు చెప్పగానే మరి పక్కన వాళ్ళు. పైగా ఈ న్యూస్ ఏంటంటే చాలా సెన్సేషనల్ న్యూస్ అనమాట. అంటే చాలా ఆశ్చర్యకరం. అక్కడ పరిస్థితిని బట్టి, కాలేజీ పరిస్థితిని బట్టి, కాలేజీలో జరిగినటువంటి విషయాలను బట్టి ఇది పెద్ద సెన్సేషనల్ న్యూస్. హర్ష కల్పనని పెళ్లి చేసుకోవట్లేదంట అని చెప్పేసే విషయం అందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. అంటే జనరల్గా ఒక సునామీ వచ్చిందంట అని ఎలా చెప్పుకుంటారో అలా అంతా ఆశ్చర్యపోతారు. మళ్ళీ ఇంకొకరు చెప్తారు. అలాగా స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే కాలేజీలో, పీజీ కాలేజ్ అనమాట. హర్ష, కల్పన ఇద్దరు కూడా పీజీ చదువుతున్నటువంటి మంచి మెరిట్ స్టూడెంట్స్. అలా ఆటోమేటిక్గా వాళ్ళిద్దరూ సేమ్ మెరిట్లో ఉండడం వలన అనుకోకుండా ఒకరినొకరు ఈ పరిచయం ఏర్పడడం వలన వాళ్ళిద్దరూ కూడా అఫైర్లో ఉండడం, ఇద్దరు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం, అది అందరికీ తెలియడం. మొత్తం కాలేజీ మొత్తానికి లెక్చరర్స్తో సహా, అటెండర్స్తో సహా మొత్తం అందరికీ తెలిసినటువంటి ఒక పాత విషయం అన్నమాట. అది ఎప్పటి నుంచో తెలిసిన విషయం. సో ఇటువంటి ఈ విషయాన్ని అలా జరుగుతూ ఉన్నప్పుడు హర్ష కల్పనని పెళ్లి చేసుకోనని చెప్పాడంట కదా అని ఎవరో ఒకరు చెప్పడం, ఒక స్టూడెంట్. అలా స్టూడెంట్ చెప్పిన తర్వాత అది ఇంకొకళ్ళు అదేంటి అలాగా ఎలా జరుగుతుంది, ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉంది కదా, ఇప్పుడు రేపో ఎల్లుండో పెళ్ళని అనుకుంటున్నారు అందరూ, మరి ఇటువంటి పరిస్థితిలో ఈ న్యూస్ ఏమిటి అని చెప్పి ఎవరో ఒక స్టూడెంట్, దీప అనే స్టూడెంట్, పద్మజ అనే స్టూడెంట్ చెప్పడం, ఇలాగా స్టోరీలో అనేక పేర్లు పెట్టడం జరిగింది. రకరకాల పేర్లు, విద్యార్థులు ఉంటారు కదా, ఆ విద్యార్థుల పేర్లు చెబుతూ నేను ఆ కథని ముందుకు నడిపించాను అనమాట. ఆ తర్వాత పొలిటికల్ సైన్స్ లెక్చరర్కి కూడా ఆ విషయం తెలుస్తుంది. లెక్చరర్ కూడా స్టూడెంట్స్తో ఇన్వాల్వ్ అయ్యి అదేంటి అలాగా హర్ష అదేంటి అలా చెప్పడం ఏంటి పొరపాటు కదా అని చెప్పి లెక్చరర్ అంటాం. ఆ లెక్చరర్ నుంచి మరొక లెక్చరర్, అలా లెక్చరర్స్ అందరికీ కూడా తెలియడం, ఇక ఎవరు కూడా క్లాసులకు వెళ్లకుండా క్యాంపస్లోనే ఉండి, ప్రాంగణంలో ఉండి ఒకరొకరు విషయాన్ని చెప్పుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా జరుగుతూ ఉంటుంటే కాసేపటికి బ్రీఫ్గా చెప్పేస్తాను నేను. కాసేపటికి హర్ష తన యొక్క వెహికల్లో ఫాస్ట్గా కాలేజీకి వస్తాడు, క్యాంపస్. రాగానే అందరూ అతని చుట్టూ మూగుతారు. హర్ష ఏంటి మేము విన్నది కరెక్టేనా, నువ్వు కల్పనని పెళ్లి చేసుకోవట్లేదంట, నువ్వు అలా అని అమ్మాయితో చెప్పావంట కదా, ఎవరో అన్నారు, కరెక్టేనా అని అడుగుతారు. అడిగితే అవును కరెక్టే, అయినా మీకెందుకు ఈ విషయం, అది నా పర్సనల్ విషయం కదా, నా సొంత విషయం, మీరు అడగాల్సిన అవసరం ఏమీ లేదు, అది నా ఇష్టం అది అని చెప్పి కొంచెం రూడ్గా హర్ష చెప్పడం జరుగుతుంది.
అలా చెప్పేసరికి అందరూ చిన్నపోతారు. ఇంకా ఎవరు కూడా అతన్ని అడగడానికి సాహసించరు. అతను తన వేలో కొంచెం కొంచెం గర్వం, అహంకారం ఉన్న వదనంతో తన క్లాస్‌కెళ్ళి కూర్చుంటాడు. అసలు అలా జరిగినటువంటి ఆ పరిస్థితిలో అందరూ మళ్ళీ న్యూస్‌ని అనలైజ్ చేసుకుంటూ ఎందుకలా జరిగింది? ఎందుకలా జరిగింది? అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైందో, ఏమైందో అని చెప్పి. అంటే ఇంతలో ఒక స్టూడెంట్ పద్మజ అని తను ఏమైందో ఏమిటో అది వేరే విషయం గానీ ఇంతకీ పద్మజ తను కాలేజీకి రావట్లేదేంటి కల్పన? కాలేజీకి రాలేదేంటి? అని అంటుంది. నిజమే కదా! కల్పన కాలేజీకి రాలేదేంటి? మరి ఎందువల్ల రాలేదు? తను ఏం చేస్తూ ఉంటుంది? తన విషయం ఎలా ఉందో, తన పరిస్థితి ఎలా ఉంది అనేది మళ్ళీ చర్చనీయాంశం అవుతుంది. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు చూస్తారు ఈవినింగ్ వరకు రాదు. ఆ రోజు రాదు. సో ఏంటి పరిస్థితి అనుకుంటే మరుసటి రోజు విషయం. మరుసటి రోజు తను హర్ష మామూలుగానే క్యాజువల్‌గా ఏమీ తెలియనట్టు క్లాస్‌లోకి వచ్చేస్తాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కల్పన కాలేజ్‌కి ఇంకా రాలేదు. ఏంటి ఇంకా రాలేదు, ఇంకా రాలేదు కల్పన అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఏమో ఏమైందో ఏంటో అసలు కల్పన తనకేమైనా అయిందో అని చెప్పి పద్మజ తను స్నేహితురాలు చాలా కంగారు పడుతుంది. అయ్యో! ఏమైందో అని చెప్పి తను విచారపడుతూ నేను ఫోన్ చేస్తాను ఆగండి అని చెప్పి హ్మ్, కల్పనకి ఫోన్ చేస్తుంది పద్మజ. ఫోన్ లిఫ్ట్ చేయి. అయ్యో! ఏమైందో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పాపం తను ఎలా ఉందో ఏంటో అని చెప్పి ఏదో రకరకాల అనుమానాలతో ఆహ్, బాధపడుతూ ఉంటుంది పద్మజ. ఇంతలో కాలేజ్ అటెండర్ రాము అనే అతను వస్తాడు. అతనే ఒక న్యూస్ మోసుకొస్తాడు. ఎక్కడో అదే ఇక్కడ మన దగ్గరలో ఉన్న బీచ్‌లో ఎవరో అమ్మాయి గుర్తు తెలియని అమ్మాయి శవం కొట్టుకొచ్చిందంట అని చెప్పి అలా అంటాడనమాట. అనేసరికి అందరూ కూడా షాక్ తిని ఏదో రకరకాల అనుమానాలతో ఎవరి మనసులో వాళ్ళు అలా ఊహించుకుంటూ ఉంటారు. అలా ఊహించుకుంటూ అనుమానంగా ఏదో బాధపడుతూ ఉంటారు. అట్లా జరుగుతున్నటువంటి పరిస్థితిలో తన స్నేహితురాలు పద్మజ ఉంది కదా! ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అయినా ఎందుకో అనుమానం నేను వాళ్ళ ఇంటికే వెళతాను. ఆగండి అని చెప్పి తన బైక్ మీద ఇంటికి వెళ్తుంది. తను కల్పన వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళితే తను అంటుంది, నేను ఇప్పుడే కాలేజీ బయలుదేరుతున్నాను. నువ్వు ఎందుకొచ్చావు పద అని చెప్పి తను కర్ణాటక హోండా అనే బైక్ మీద తను పద్మజను కూడా పెద్దగా మైండ్ చేయకుండా తను ఫాస్ట్‌గా కాలేజ్‌కి వచ్చేసింది. కాలేజ్ క్యాంపస్‌కి వచ్చేసింది. కాలేజ్ క్యాంపస్‌కి వచ్చేస్తే అందరూ తన వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఎవరు కూడా మాట్లాడడానికి సాహసించరు. చక్కగా క్యాజువల్‌గా వచ్చేస్తుంది తను మామూలుగానే. రెగ్యులర్‌గా ఎలా వస్తుందో అలా నీట్‌గా చక్కగా వచ్చేస్తుంది. అయితే పార్క్ చేసి వెహికల్‌ని ఉంటుంది. ఎవరో మొత్తం మీద అడుగుతారు. ఏంటి ఇలాగా హర్ష నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడంట కదా! చెప్పాడంట కదా! ఇది నిన్నంతా సెన్సేషనల్ న్యూస్ అయింది. నువ్వేమో కాలేజీకి రాలేదు. ఏంటి కల్పన అని చెప్పి ఎవరో ధైర్యం చేసి అడుగుతారు. అయితే అవును కరెక్టే ఆ విషయం మీరు మీరు విన్నదంతా కరెక్టే అని చెప్తుంది. మరి ఏంటి పరిస్థితి? తప్పు కదా! అది అలా మోసం చేయడం చాలా నేరం కదా! అసలు నేరం కూడా కదా! అని చెప్పేసి ఎవరో అడుగుతారు. కరెక్టే అది విషయం. నేను కూడా అతను అలా చెప్పగానే నేను కూడా షాక్ తిన్నాను. నాకు అర్థం కాలేదు. ఏంటనేది నాకు అర్థం కాలేదు. అయితే అసలు ఏంటి నువ్వు చెప్తున్నది నిజమా కాదా అని మళ్ళీ అడిగితే కరెక్టే నేనేం నిన్ను ఏమి పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా లేను అని చెప్పి అన్నాడు. అదే ఎందుకని అని చెప్పి నేను అడిగాను అని అంటాడు. అడిగితే అదేముంది నా పరిస్థితులు అనుకూలించలేదు. అనుకోని పరిస్థితుల్లో నేను అటువంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అన్నాడు. సో ఇదైతే కరెక్టే. విషయం అయితే కరెక్టే అని కల్పన చెప్తుంది. మరి ఎలా అని చెప్పి అడుగుతారు అందరూ. ఎలా ఏముంది రకరకాల సమాజంలో అనేక రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అన్నీ పాజిటివ్‌గానే జరగాలనేది ఏమి లేదు కదా! కొన్ని నెగెటివ్‌గా జరగొచ్చు. కొన్ని పాజిటివ్‌గా జరగొచ్చు. కొన్ని మిశ్రమంగా జరగొచ్చు. అదంతా మన చేతిలో లేదు కదా! కానీ మన చేతిలో ఉన్నది మనం చేయాలి.
మన చేతిలో ఉన్నది మనం చేయాలి కాబట్టి అనేక రకాలైనటువంటి ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. మరి నేనైతే ఏమీ బాధపడట్లేదు. ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే బాధపడాలి గానీ, తప్పు చేయని వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అసలైన. చక్కగా నేను నా మాట మీద నిలబడినందుకు, ఒక స్టెబిలిటీ నాలో ఉన్నందుకు నన్ను నేనే అభినందించుకుంటున్నాను. అయితే నేను చేయాల్సిందేంటంటే నా దగ్గరున్న ప్రూఫ్స్, ఎవిడెన్సెస్, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉన్నాయి. వాటిని తీసుకెళ్ళి లీగల్‌గా నేను ఫాలో అవుతాను. తప్పకుండా అతనికి శిక్ష పడేటట్టుగా అయితే నేను చేస్తాను. కాబట్టి దీనికి పరిష్కారం అదే అని చెప్పి నేను ఆలోచించుకున్నాను అని తను చెప్తుంది. ఏదైనా ఒక ఇబ్బంది కలిగినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు మనం ధీటుగా నిలబడి దానికి ఎటువంటి పరిష్కారం అయితే కరెక్ట్‌గా ఉంటుందో ఆలోచించి, దానికి సరైనటువంటి పరిష్కారాన్ని మనం మనం చేసుకోవడం, సమాజానికి చూపించడం కూడా చేయాలి. అంతేగాని దాన్ని ఎలా మనం ఇబ్బందిలో ఉన్నాము అని ఏదో ఆత్మహత్య చేసేసుకోవడం, మీరు నిన్నటి నుంచి అనుకుంటున్నారు కదా! ఏదో ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే ఇంకా ఏదో అయిపోవడం. నేను అంత పిరికిదాన్ని కాదు. నేను ఇంత చదువుకుని నేను అటువంటి పిరికి పనులు నేనైతే చేయను. ఎవరు కూడా చేయడానికి నేను అడ్వైస్ కూడా ఇవ్వను కనీసం. ధైర్యంగా ఎలా ఉండాలి? ఒక ఆడపిల్ల ధైర్యంగా ఎలా ఉండాలి? ఆడపిల్లలందరికీ చక్కటి పాజిటివ్ కంక్లూజన్స్ ఏమీ రావు. కాబట్టి